హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. ఫ్రెండ్స్, నన్ను కొంతమంది అడిగారు ఇండోనేషియాలో హిందూ టెంపుల్స్ ఉంటాయా అని. ఇక్కడ పురాతన కాలం నాటి హిందూ టెంపుల్స్ ఉన్నాయి. చిన్న శాంపిల్గా చిన్న క్లిప్ చూపిస్తున్నాను ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో. ఈ వీడియోని శాంపుల్గా మాత్రమే చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈరోజు రెసిపీ క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెం. ఇది టీ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 1/2 కిలో మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అంతే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇది వేసుకోవటం వలన స్నాక్ క్రిస్పీగా ఉంటుంది. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకే వామును వేసుకోవాలి. ఇలా వామును కూడా వేసుకోవటం వలన తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూను కారం వేసుకోవాలి. 3 to 4 స్పూన్స్ కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. వీటినన్నిటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్దగా రాలేదంటే ఎక్స్ట్రాగా 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి. పిండి అతుక్కుపోతున్నట్లయితే కొంచెం కార్న్ ఫ్లోర్ని వేసుకొని ఇలా పిండిని చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చపాతీని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనం రోల్స్ వేసుకోవటం ఈజీగా ఉంటుంది. తర్వాత చపాతీ అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పైన కార్న్ ఫ్లోర్ని చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీని ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలి. టైట్గా చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. చివరన ఇట్లా వాటర్ని అప్లై చేసుకొని అతికించుకోవటం వలన ఫోల్డింగ్స్ విడిపోకుండా ఉంటాయి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి.
ఇలా పొరలు పొరలుగా ఉంటాయి. ఇప్పుడు వీటిని చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.